గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం తెగించే గుండె కావాలి. ప్రభువుని మహిమపరచడానికి, ప్రభు చిత్తం జరిగించడానికి నేనేమైపోయినా పర్వాలేదు అనేటువంటి తెగింపు, సాహసం, గుండె కలిగిన వ్యక్తులు కావాలి దేవుని రాజ్య విస్తరణకి. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. బాగా వినండి, పిరిగి పందలకు ఈ మాట నచ్చదు, కానీ దేవుని ప్రేమించే మంచి గుండెలకు ఈ మాట నచ్చుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలన్నా, సమాజంలో క్రీస్తుకు సాక్షిగా నిలవాలన్నా దమ్ము 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 కావాలి, దమ్ము కావాలి, దమ్ము కావాలి. పాపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు, కులానికి భయపడేవాళ్ళు, మతానికి ఒంగొంగి దండాలు పెట్టేవాళ్ళు, మనుషులకు భయపడేవాళ్ళు, మనుషుల ప్రేమ కోసం పరితపించేవాళ్ళు, అలాంటి దద్దమ్మలు పిరిగి పందలు రక్షకుడిని ఆశ్రయించలేరు, రక్షింపబడలేరు. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే కులాన్ని, మతాన్ని, సమాజాన్ని, వ్యసనాల్ని మొత్తాన్ని ఎదిరించే దమ్ము కావాలి, దమ్ము కావాలి. నీళ్ళు ఎవరికన్నా దమ్ముందా?